ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఒక సరికొత్త చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. పదమూడేళ్ల నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలని సోషల్ మీడియాకి దూరంగా ఉంచాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక కంకణం కట్టుకుంది. ఆ మేరకు 90 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి చట్టాన్ని తయారు చేసి అమలు చేస్తామని సాక్షాత్తుగా అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అంతకుముందు దావోస్ వేదికగా మంత్రి నారా లోకేష్ ఇదే విషయాన్ని వెల్లడించారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత అంతకుముందు ఆయన ఆస్ట్రేలియా పర్యటనలో అక్కడ ఆయన పర్యటించినటువంటి అంశాల్లో, ఆయన స్టడీ చేసినటువంటి అంశాల్లో అక్కడ సోషల్ మీడియాకి 13 ఏళ్ల నుంచి 16 ఏళ్ళ లోపు పిల్లలు దూరంగా ఉంటున్నారు. దానివల్ల వాళ్ళు మానసిక ఒత్తిడికి గురికావడం కానీ, క్రిమినల్ యాక్టివిటీకి సంబంధించినటువంటి క్రిమినల్ అంటే నేరపూరిత అంశాలకు, కంటెంట్కు వాళ్ళు దూరంగా ఉంటున్నారు. అందువల్ల అక్కడ పిల్లలు వాళ్ళ మానసిక ఎదుగుదల, దాంతోపాటుగా చదువు మీద వాళ్ళు శ్రద్ధ వహించడం, ఇలాంటి అంశాలన్నీ పిల్లలకి అక్కడ విద్యా బోధనకి, పిల్లలు ఎదిగే అంశాలకి బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల ఈ చట్టాన్ని, ఈ సోషల్ మీడియా నిషేధాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయాలని ఆయన చెప్పారు. అంటే సాక్షాత్తు అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇటు మంత్రి నారా లోకేష్ 13 ఏళ్ల నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలని సోషల్ మీడియాకి దూరంగా ఉంచాలి అన్నది వాళ్ళ నిర్ణయం. ఆ మేరకు ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుంది. ఇంతవరకు బాగానే ఉంది. అంటే పిల్లలు ఇటు సెల్ ఫోన్లకి, టీవీలకి, ట్యాబ్లకి, వీటన్నిటికీ అట్రాక్టివ్ కావడము, దానికి బానిసలుగా మారడము, తర్వాత వాళ్ళు మానసిక ఒత్తిళ్లకు గురి కావడము, చదువు మీద శ్రద్ధ వహించకపోవడము, పేరెంట్స్కి కూడా ఒక విధమైనటువంటి మానసిక వేదనకి గురి చేసే అంశాలుగా వాళ్ళు ప్రస్తావిస్తూ ఆ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా దీన్ని స్వాగతించే పరిస్థితి కూడా నెలకొంది. అయితే అసలు సమస్య ఇక్కడే వచ్చింది. అదేంటంటే స్వయాన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముద్దుల మనవడు, నారా లోకేష్ ముద్దుల కుమారుడు అయినటువంటి నారా దేవాంశ్ ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. దాని పేరు డైనో డీడ్స్. అది డైనోసార్ల గురించి, ప్రాచీన కాలంలో డైనోసార్లకు సంబంధించినటువంటి అంశాలని, విజ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలని పిల్లలకి, పెద్దలకి, అందరికీ, ప్రపంచానికి తెలియజేసేటువంటి ఒక యూట్యూబ్ కంటెంట్ని ఆ ఛానల్ ద్వారా పాడ్కాస్ట్ చేయాలని వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. దానికి సంబంధించినటువంటి టీజర్ కూడా ఇటీవలే రిలీజ్ అయింది. ఆ టీజర్లో దేవాంశ్ తండ్రి నారా లోకేష్ కూడా నటించారు. ఇది అతి తక్కువ కాలంలో బాగా వైరల్ అయింది. అసలు సమస్య, అసలు చిక్కు ఇక్కడే వచ్చింది. అదేంటంటే మంత్రి నారా లోకేష్ అంతకుముందు ఏం చెప్పారు? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిల్లల గురించి సోషల్ మీడియాకి దూరంగా ఉంచాలని వాళ్ళు ఏం చెప్పారు అన్న విషయాలని ఇప్పుడు దేవాంశ్ చేసినటువంటి డైనో డీడ్స్ అంశాలని, ఈ రెండింటినీ బేరీజ్ వేసుకుంటూ, కంపేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విశ్లేషకులు, చాలామంది ప్రముఖులు దీనిని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే 13 ఏళ్ల నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలని సోషల్ మీడియాకి దూరంగా ఉంచాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పిన తర్వాత వాళ్ళ మనవడు, వాళ్ళ కొడుకు ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడము, ఇది బాగా వైరల్ కావడము, దీని మీద అంటే చట్టము, నిబంధనలు అన్నవి ముఖ్యమంత్రికి కానీ, మంత్రి నారా లోకేష్కి కానీ, ఆయన కుమారుడు నారా దేవాంశ్ కానీ వర్తించవా అన్న ప్రశ్నలైతే సోషల్ మీడియా వేదికగా
నెటిజన్లు విశ్లేషకులు భారీ ఎత్తున విమర్శలు సంధిస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా దీన్ని తీవ్రంగానే తప్పుపడుతున్నాయి. అంటే ఒక పక్క మంచిది కాదు, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు, చదువు మీద ఏకాగ్రత ఉండే అవకాశం లేదు, మానసిక ఒత్తిడికి గురైన తర్వాత వాళ్ళు రకరకాల ఇబ్బందులకి గురయ్యే ప్రమాదం ఉంది అని చెప్తున్నటువంటి ప్రభుత్వ పెద్దలు మరి అదే నిబంధన, అదే చట్టము, అవే అంశాలు వాళ్లకు సంబంధించినటువంటి నారా దేవాంశకి ఎందుకు వర్తించవు అన్నదైతే అసలు ప్రశ్నగా తీవ్ర విమర్శలు అయితే ఎదుర్కొంటున్నారు.